వలన ఇంతమంది బతుకుతున్నారు, ఇది తప్పు అనడానికి కూడా లేదు. ఓ రకంగా చెప్పాలంటే 10 రూపాయలకి ప్రజలు అమ్ముకునే బియ్యం 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టుకుంటోంది. ఈ 43 రూపాయలు అన్నటువంటిది మాత్రమే మనకి ఇక్కడ మెయిన్ పాయింట్. కానీ దాని మీద ఇంతమంది బతుకుతున్నారు. ఇప్పుడు రోడ్డు మీదన ఒక షాప్ పెట్టుకుంటాడండి, ఆ పక్కన ఉన్నటువంటి హోటల్ ఓనర్ కోపం వస్తుంది, నేనేమో పెద్ద ఇది పెట్టాను, ఏసీలు పెట్టాను, మ్యూజిక్ బాక్సులు పెట్టాను, అడ్వర్టైజ్ చేసుకున్నాను, సీట్లు పెట్టాను, ఇంత పెడితే నా దగ్గరకు వచ్చేటప్పటికి 50 మందో 100 మంది వచ్చి కూర్చుంటారు. అదే నా పక్కన ఉన్నటువంటి రోడ్డు మీద ఆక్రమించుకుని 4 రాళ్ళు వేసుకుని కాలువ మీదన బండి పెట్టుకున్నటువంటి వాడి దగ్గరకు రోజుకి 1000 మంది వచ్చి తినిపోతున్నారు. నేనేమో ఇంత చేస్తే నాకేమో 5,000 రూపాయలు రోజుకి మిగులుతుంటే వాడికి రోజుకి 3,000 రూపాయలు ఏమీ లేకుండా మిగులుతుందని కడుపు రగిలిపోతుంది అతనికి. ఇలాంటి ఈర్ష్య అసూయ వ్యవస్థ ఇది. అంతకు మించి ఇందులో ఎవరికి నష్టం ఎవరికి లాభం? ప్రభుత్వానికి నష్టం. కానీ దీనివల్ల బాగుపడుతున్నటువంటి 10 వర్గాల్ని చూసినే నాడు అటల్ బిహారీ వాజ్పేయి అయినా మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి నినాదాలు. పందికొక్కుల్లా తినేస్తున్నారు ఉపాధి హామీ బియ్యం అన్నది మాట్లాడింది ఎవరు ఆ రోజున? రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. తర్వాత రాజశేఖర్